హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గ్లాస్ ఇడ్లీ ఎప్పుడైనా చూసారా? సో చూడకుండా ఈ వీడియో చూడండి, నీట్గా ఇంట్లో చేసుకోవచ్చు. గ్లాస్ ఇడ్లీ అయితే చూడండి, గ్లాస్లో మనం ఇడ్లీ చేస్తున్నాం, ఎలా చేయాలో పూర్తి వీడియో చెప్తాను. సో మనము ఉప్పుడు బియ్యము తర్వాత మామూలు బియ్యం తీసుకోవాలి. గ్లాసు సో గ్లాస్ వచ్చి ఉద్దిబ్యాలు తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇట్లా మనము పిండి చేసుకోవాలి. మిక్సీ పెడితే పిండి ఇడ్లీ పిండి అయిపోతుంది. దాంట్లో మనకు కావాల్సి ఉంటాయి కదా, ఇడ్లీ పిండిలో ఏం కావాల్సిందో ఆ పదార్థాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు గ్లాస్ ఇడ్లీ చేస్తాం కాబట్టి వాటర్ వేసుకున్న తర్వాత సో చూడండి, గ్లాస్ తీసుకున్నాక ఎన్ని గ్లాస్ మనం గిన్నెలో ఎన్ని గ్లాస్ పెడతారో అన్ని గ్లాస్ తీసుకోవాలి. చిన్న చిన్న గ్లాసెస్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మొత్తం అంటే ఆయిల్ పోసేసుకున్న తర్వాత బాగా నీట్గా మొత్తం, ఎందుకంటే ఇడ్లీ కూడా బాగా బయటకు వచ్చేయాలి కదా నీట్గా, గ్లాస్ ఇడ్లీ కాబట్టి. సో ఇలా మొత్తం ఆయిల్ పట్టించేయాలి గ్లాస్ కిందకి. సో ఇట్లా గ్లాస్కి ఆయిల్ పట్టించిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ పిండి తీసుకుని గ్లాస్లో వేసేసుకోవాలి. సో ఇడ్లీ ఇలా చేసుకుంటే చాలా స్మూత్గా బాగుంటుంది గ్లాస్ ఇడ్లీ. సో బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. అట్లా గ్లాస్లో పిండి వేసిన తర్వాత నీళ్ళు వేడవుతుంటాయి కదా, దానిలో పెట్టుకోవాలి. సో చూడండి, ఇప్పుడు గిన్నె సైజ్ ఎలా ఉంటే అన్ని గ్లాస్ ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకోవాలి నీట్గా. నీరు ఎసురు తిరుగుతున్నాయి చూడండి. సో ఇట్లా పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టేయాలి దీని పైన. ఇలా పెట్టేసిన తర్వాత ఇడ్లీ కొంచెం ఇప్పుడు గ్లాస్ ఇడ్లీ అవుతుంది. సో పెట్టిన తర్వాత ఇంకో మళ్ళీ ఒక ప్లేట్ పెట్టాలి, పైన కప్పేయాలి. కప్పేసిన తర్వాత తీసేస్తున్నాం. చూడండి, ఒక టైం అయిపోయిన తర్వాత 5 minutes పెట్టుకున్న తర్వాత తీసేస్తే ఇప్పుడు మనకు ఇడ్లీ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలి. చూడండి, బాగా పొగలతో వచ్చేస్తుంది. అంతే సింపుల్గా, ఇంతే గ్లాస్ ఇడ్లీ. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. స్మూత్గా, సాఫ్ట్గా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. అయితే గ్లాస్ ఇడ్లీ చూడండి, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బయట అయితే ఇడ్లీ వాసిపోతున్న రేట్లు మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. ఇడ్లీ తింటే మనకు త్వరగా జీర్ణం అయిపోతుంది, తర్వాత ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇడ్లీ అయిపోయింది కదా గ్లాస్ ఇడ్లీని మనం స్పూన్తో కానీ ఏదో ఒక దాంతో తీసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకుంటే అంతే గ్లాస్ ఇడ్లీ వచ్చేస్తుంది. ఇంతే గ్లాస్ ఇడ్లీ. సో మా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మా వీడియోస్ అన్ని చూడండి, మేము ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గ్లాస్ ఇడ్లీ ఇంతే సింపుల్ ప్రాసెస్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.